أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. గత ఖుత్బాలో నేను హజరత్ ముస్లిం మౌద్ రజియల్లాహు తాలా అన్హు అహ్జాబ్ యుద్ధ పరిస్థితులను ప్రస్తావించిన వాటిని ప్రస్తావించియుంటిని. దాని మరిన్ని వివరాలు ఇట్లు గలవు. వారు ఇట్లు తెలిపిరి: మదీనా ఒక రకంగా చాలా వరకు కందకము వలన సురక్షితముగా ఉండెను. కాని రెండవ వైపు కొన్ని చిన్న పర్వతాలు, మరికొన్ని పక్కా గృహాలు, మరికొన్ని తోటలు ఉండెను. అటువైపు నుండి కూడా సైన్యము అకస్మాత్తుగా దాడి చేసే అవకాశము లేకుండెను. కావున వారు అనగా అవిశ్వాసులు ఇట్లు అభిప్రాయపడిరి: ఏదో ఒక రకంగా యూదుల మూడవ తెగ ఇంకా మదీనాలోనే ఉన్నది. దాని పేరు బను ఖురైజా. దానిని మనతో కలుపుకోవలను. తద్వారా మదీనాకు చేరుకునే ఏదో ఒక మార్గం మనకు లభించును. కావున అభిప్రాయముల తర్వాత హుయ్యి బిన్ అఖ్తబ్ను, అతడు నగర బహిష్కరణకు గురైన బను నజీర్కు నాయకుడిగా ఉండెను. అతని కుట్రల వల్లనే అరబ్బులు మొత్తం మదీనాపై దాడి చేయుటకు ఏకమై వచ్చి ఉంటిరి. అతడు అవిశ్వాసుల సైనికుల నాయకుడు కమాండర్ అబూ సుఫ్యాన్ మాట వలన ఇందుకు నియమించబడెను. బను ఖురైజాను తమతో కలుపుకోవలెను. కావున హుయ్యి బిన్ అఖ్తబ్ యూదుల కోటల వైపు వెళ్ళి అతడు బను ఖురైజా నాయకులను భేటీ అగుటకు భావించెను. మొదట వారు నిరాకరించిరి. కాని అతడు నచ్చచెప్పిన తర్వాత ఇందుకు వారు అంగీకరించిరి. ఇప్పుడు మొత్తం అరబ్బులు ముస్లిములను నాశనము చేయటానికి వచ్చి ఉన్నారు. కావున ఈ నగరం మొత్తం అరబ్బులతో పోటీపడే అవకాశము లేదు. ఇప్పుడు వచ్చినటువంటి సైన్యమును ముస్లిములు ఎదుర్కొనుట చాలా కష్టము. వాస్తవానికి దానిని సైన్యము అనకూడదు, అలలతో కొట్టుకొస్తున్న సముద్రము అని అనవలెను. ఈ మాటల వలన బను ఖురైజా తిరుగుబాటుకు, వాగ్దాన భంగానికి ఒప్పుకొనెను. ఇట్లు నిర్ణయించబడెను: అవిశ్వాసుల సైన్యం ముందటి నుండి కందకమును దాటి వచ్చుటకు ప్రయత్నిస్తుండగా వారు కందకము దాటుటలో సఫలమైనప్పుడు బను ఖురైజా మదీనాకు రెండవ వైపు నుండి, అనగా ఎక్కడైతే స్త్రీలు పిల్లలు ఉన్నారో అటువంటి స్థలము నుండి బను ఖురైజాను నమ్ముకొని అటు రక్షణ చర్యలు చేపట్టలేదు. అటు నుండి దాడి చేయవలెను. ఈ విధంగా ముస్లిముల పోటీ శక్తిని పూర్తిగా అనగదొక్కబడును. అక్కడి నుండి దాడి చేయవలెను. ఈ ఒక్కసారి ముస్లిం స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ హత్య చేయబడుదురు. ఈ విషయము నిజంగానే పక్కాగా నిర్ణయించబడెను. అనగా ఇందులో ఏదేని కొంచెం సఫలము అవిశ్వాసులకు లభించినను ముస్లింలకు రక్షణకు ఎటువంటి అవకాశము లేకుండా పోయేది. బను ఖురైజా ముస్లింలకు మిత్రపక్షంగా ఉండిరి. కావున వారు స్పష్టంగా బహిరంగంగా యుద్ధములో పాల్గొనే అవకాశము లేకుండెను. అందుకే అటువైపు నుండి
ముస్లింలపై దాడి జరగదని ఎలాంటి రక్షణ చర్యలు ముస్లింలు చేపట్టలేదు. అందుకే అటువైపు పూర్తిగా రక్షణ లేకుండా వదిలిపెట్టబడెను. బనూ ఖురైజా మరియు అవిశ్వాసులు ఈ స్థితిని పరిశీలించి బనూ ఖురైజాను అవిశ్వాసులతో కలుపుకోవాలని, తద్వారా వారు బహిరంగంగా అవిశ్వాసులకు సహాయము చేయకుండాను లోపట నగరములో నుండి ముస్లింల వైపు దాడి చేయాలని వారు నిర్ణయించుకొనిరి. ఎంతో తెలివిని ఉపయోగించిరి. బనూ ఖురైజా పక్కనున్నటువంటి ప్రాంతము నుండి దాడి చేసే అవకాశము లేకుండెను. కానీ ఈ విషయము ముస్లింలకు తెలిసిపోయెను. ఈ ప్రణాళిక చాలా ప్రమాదకరంగా ఉండెను. అనగా ముస్లింలకు తెలియకుండానే ఏదో ఒక సమయంలో బనూ ఖురైజా శత్రువులతో కలిసి ఇస్లామీ సైన్యంపై అవిశ్వాసుల సైన్యము గట్టిగా దాడి చేసినప్పుడు మదీనా లోపటల నుండి వీరు అనగా బనూ ఖురైజా వారు ముస్లింలపై దాడి చేయుదురు. తద్వారా ఆ బనూ ఖురైజా వారు ఆ కోటల వరకు చేరుకునే అవకాశము ఉండెను. వాస్తవానికి అటువైపు రక్షణ లేకుండెను. కావున అటు నుండి ప్రమాదం ఏర్పడే అవకాశమే లేకుండెను. ఈ విధంగా ఇప్పుడు అటువంటి పరిస్థితుల వలన అవకాశము అనగా ప్రమాదము చాలా పెరిగిపోయినది. కావున ఈ పరిస్థితులను ముస్లింలు గమనించి చాలా చింతించుచుండిరి. దీనిని నివారించుటకు చాలా ప్రయత్నము చేయవలసిన అవసరం ఉండెను. అందుకే మదీనా రక్షణ కొరకు 500 ముస్లింలను నియమించుటకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించిరి. దాని వివరములు చరిత్రకారులు ఇట్లు వ్రాసినారు. బనూ ఖురైజా వాగ్దాన భంగము తర్వాత ఈ విషయం ముస్లింలకు తెలిసినప్పుడు వారికి భయము అధికమైనది. వారికి స్త్రీలు పిల్లల చింతన ఎక్కువైనది. కావున ముస్లింలు ఎటువంటి స్థితిని ఎదుర్కొంటుండిరో దానిని అల్లాహ్ తాలా ఇట్లు తెలిపెను. ఇజ్ జాఊకుం మిన్ ఫౌకికుం వమిన్ అస్ఫల మిన్కుం వఇజ్ జాగతిల్ అబ్సారు వబలగతిల్ కులూబుల్ హనాజర వతజున్నూన బిల్లాహి జునూన. అనగా వారు మీ పైనుండి మరియు మీ క్రింది నుండి కూడా చేరుకొనిరి. అప్పుడు మీ కళ్ళు తెరిచి ఉండిపోయెను. మీ హృదయములు కూడా చాలా భయభ్రాంతులకు గురి అయి మీ నోటి వరకు చేరెను. అప్పుడు అల్లాహ్ గురించి మీరు వివిధ రకాలుగా భావిస్తుండిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు శత్రువుల ముందట ఉండిరి. వారు అక్కడి నుండి కదిలే పరిస్థితి లేకుండెను. వివిధ చోట్ల నుండి వారు అప్పుడప్పుడు కందకము వద్ద పహారా ఇస్తుండిరి. చరిత్రకారులు ఇట్లు వ్రాసినారు. కందకము 8 చోట్ల గురించి వారు ప్రస్తావించారు. అక్కడ పహారా అవసరముండెను. వారందరికీ నాయకునిగా హజరత్ జుబైర్ బిన్ అవామును నియమించబడెను. బనూ ఖురైజా అకస్మాత్తుగా ఇప్పుడు వాగ్దాన భంగానికి పాల్పడిరి. కావున ఈ ముట్టడికి పాల్పడినటువంటి తెగలు కూడా వారితో కలిసిపోయెను. ఈ విషయం గురించి వార్తలు వ్యాపించినవి. వారు ఏదో ఒక విధంగా మదీనాపై దాడి చేయాలని భావిస్తుండిరి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయమును తెలుసుకొని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ సల్మా బిన్ అస్లంను 200 మందితో కలిపి మరియు హజరత్ జైద్ బిన్ హార్సాను 300తో కలిపి మదీనా రక్షణ కొరకు పంపించిరి. ఇంకా ఇట్లనిరి, రాత్రి సమయంలో వివిధ చోట్ల పహారాకు మీరు సిద్ధము కండి. అప్పుడప్పుడు మీరు అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తూ ఉండండి. హజరత్ సాహెబ్జాదా మిర్జా బషీర్ అహ్మద్ గారు ఈ విషయమును ఇట్లు వివరించారు. అప్పుడు మదీనా వాతావరణం బాహ్య పరిస్థితులను గమనించినచో చాలా గంభీరంగా ఉండెను. నగరపు నలువైపుల నుండి భయంకరమైనటువంటి శత్రువులు కూర్చొని దాడి చేయుటకు అవకాశము చూస్తుండిరి. వారు ముస్లింలపై దాడి చేసి వారిని సర్వనాశనం చేయాలని భావిస్తుండిరి. నగరంలో ముస్లింలకు ఒక రకంగా ఈ బనూ ఖురైజా
తిరుగుబాటు వలన వందలాది ముస్లిం సైనికులను వారు అటువైపు పంపవలసి వస్తుంది. బనూ ఖురైజాలో నవ యువకులు కూడా స్వయంగా చాలా వీరులైనటువంటి సైనికులుగా ఉండిరి. వెనుక నుండి వారు ముస్లింలపై దాడి చేయాలని భావిస్తుండిరి. ముస్లిం స్త్రీలు, పిల్లలు ఒక రకంగా వారి దాడికి గురయ్యే అవకాశం ఉండెను. ఇటువంటి పరిస్థితిని, వాస్తవికతను ఒక వివేకవంతుడు అర్థము చేసుకోగలడు. ముస్లిములు ఒక రకంగా చాలా తీవ్ర ఇబ్బందిలో, అలాగే తీవ్ర ఒత్తిడికి గురగుతుండిరి. మరోవైపు దాంభికులు కూడా స్వయంగా వారు ముందుకు వచ్చి మా వఅదనల్లాహు వరసూలుహు ఇల్లా గురూరా, అనగా అల్లాహ్ అతని ప్రవక్త ముస్లింల విజయము సఫలము గురించి మాతో అబద్ధ వాగ్దానములు చేశారని తెలుపుతుండిరి. కొందరు దాంభికులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకొని ఇట్లు అనడం మొదలుపెట్టిరి: ఓ దైవ ప్రవక్త, నగరములో మా గృహాలను రక్షించుకొనుటకు మేము వెళ్ళాలి, మాకు అనుమతి ఇవ్వండి. మేము మా గృహాలను రక్షించుకోవాలి. దానికి బదులుగా అల్లాహ్ తాలా వాణ్ణి ఇట్లు అవతరించినది: వమాహియ బిఔరతిన్ ఇన్ యురీదూన ఇల్లా ఫిరారా, అనగా వీరు తప్పుగా మాట్లాడుతున్నారు. వీరి గృహాలు సురక్షితంగా లేవు అని కాదు, వీరు ఏదో ఒక సాకుతో రణరంగము నుండి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. అదే సమయంలో వినమ్రులైనటువంటి ముస్లింల విశ్వాసము ఇట్లు వ్యక్తమవుతుండెను. వాస్తవానికి పవిత్ర ఖురాన్ దీనిని ఇట్లు తెలిపెను: వలమ్మా రఅల్ ముమినూనల్ అహజాబా కాలు హాజా మా వఅదనల్లాహు వరసూలుహు వసదకల్లాహు వరసూలుహు వమా జాదహుం ఇల్లా ఈమానం వతస్లీమా, అనగా అవిశ్వాసుల సైన్యము అన్ని ఆయుధాలతో వచ్చినప్పుడు విశ్వాసులు ఇట్లనిరి: ఇదంతా అల్లాహ్ అతని ప్రవక్త వాగ్దానముల ప్రకారము నడుస్తున్నది. అల్లాహ్ మరియు అతని ప్రవక్త సత్యవంతులు. కావున ఈ దాడి వలన కూడా వారి విశ్వాసము మరింత పెరిగిపోయినది. ఇటువంటి సున్నితమైనటువంటి సందర్భములో, ఇటువంటి సున్నితమైనటువంటి ప్రమాదకర పరిస్థితులలో కూడా వారు తమ విశ్వాసాన్ని పెంచుకొనిరి. అల్లాహ్ తాలా ఇట్లు తెలిపెను: ఇజ్ జాఊకుం మిన్ ఫౌకికుం వమిన్ అస్ఫల మిన్కుం వఇజ్ జాగతిల్ అబ్సారు వబలగతిల్ కులూబుల్ హనాజర వతజున్నూన బిల్లాహి జునూనా, అనగా మీరు గుర్తు చేసుకోండి, అవిశ్వాస సైన్యము మీ పైనుండి మీ క్రింది నుండి గుంపులుగా వచ్చెను. అప్పుడు మీరు భయపడుతూ మీ కళ్ళు తెరిచి ఉండిపోయెను, మీ హృదయములు మీ నోటి వరకు చేరుకొనెను. అప్పుడు మీరు అల్లాహ్ గురించి పరిపరి విధాలుగా ఆలోచిస్తుండిరి. వాస్తవానికి ఆ సమయము విశ్వాసుల కొరకు చాలా కఠిన పరీక్షగా మారిపోయెను. ముస్లిములు ఎన్నో రకాలుగా ఆటంకాలకు, ఇబ్బందులకు గురగుతుండిరి. ఒక రకంగా భూకంపమే వారిపై సంభవించినది. ఇటువంటి ప్రమాదకర సమయంలో ముస్లింల కొద్ది సైన్యములో వారు కూడా బలహీనులైనటువంటి వ్యక్తులు మరియు దాంభికులు కూడా ఉండిరి. ఎలా ఈ యుద్ధాన్ని ఎదుర్కోగలరు? వారి వద్ద ఎక్కువ మంది లేకుండెను, ఉన్నవారు బలహీనులుగా ఉండిరి. కావున వారు పహారాకు ఏర్పాట్లు చేయవలసి ఉండెను. దివారాత్రులు కఠినమైనటువంటి డ్యూటీలను ముస్లింలు ఇస్తుండిరి. తద్వారా వారు అలసటకు గురైరి. మరోవైపు బనూ ఖురైజా తిరుగుబాటు వలన నగరములోని వీధులు కూడా సురక్షితంగా లేకుండా పోయెను. అక్కడ స్త్రీలు, పిల్లలు ఎలా సురక్షితంగా ఉండగలరు? అవిశ్వాసుల సైనికులు ముస్లింలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తుండిరి. వారు ఒక్కోసారి బలహీనంగా ఉన్నటువంటి చోట ఏకమై దాడి చేయుటకు ప్రయత్నించేవారు. ముస్లింలు అక్కడ రక్షణకు వెళ్ళేవారు. మరికొన్ని సమయము తర్వాత వారు ఒక్కోసారి తమ ముఖాన్ని మరోవైపు తిప్పుకొని వేరే చోటకు వెళ్ళి మరల అక్కడ దాడి చేయుటకు ప్రయత్నించేవారు. అమాయకులైనటువంటి ముస్లిములు పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకునేవారు. ఈ విధంగా వారు ఒక్కోసారి ఏకకాలంలో 2-3 చోట్ల
దాడి చేయుటకు ప్రయత్నించేవారు. తద్వారా ముస్లింలు గుంపులుగా ఉన్నటువంటి వారు చెల్లాచెదురై అక్కడక్కడికి వెళ్ళిపోయేవారు. ఒక్కోసారి పరిస్థితులు మరింత నాజుగ్గా మారేవి. అప్పుడు ఏదో ఒక సందర్భమున అవిశ్వాసులు ఈ యొక్క బలహీనతను ఉపయోగించుకొని ఆ కందకములను దాటి నగరంలో ప్రవేశించేందుకు ప్రయత్నించేవారు. ఈ దాడులను ఎదుర్కొనుటకు ముస్లిములు దాదాపు బాణాలతో పోటీపడేవారు. కానీ కొన్నిసార్లు అవిశ్వాసులు ఎలాంటి పద్ధతిని అలవర్చుకునేవారనగా ఒక బృందం ముస్లింలపై బాణాలతో దాడి చేసేది, ఆ ముస్లింలను అక్కడే నిలువరించేది. రెండవ బృందం మాత్రం ఆ కందకమును దాటి బలహీనమైనటువంటి స్థానము నుండి వారు కందకమును దాటి వచ్చేందుకు ప్రయత్నించేవారు. ఈ పద్ధతిలో ఈ యుద్ధం ఉదయం నుండి సాయంత్రం వరకు, కొన్నిసార్లు రాత్రి వేళలో కూడా ఈ యుద్ధం కొనసాగేది. చరిత్రలో ఇట్లు లభిస్తుంది. ఒక సందర్భమున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గత్ఫాన్ తెగతో సంధి చేసుకొని మనము ఈ యుద్ధాన్ని ఆపివేయాలని భావించిరి. అందుకు అన్సార్తో వారు సలహా అడిగిరి. ఈ వివరాలను తెలుపుతూ హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిట్లో వ్రాసిరి. ఒకరోజు ముస్లింల ఇబ్బందిని, ముస్లింల కఠిన పరిస్థితిని, ముస్లింల ప్రమాదాన్ని గుర్తు చేసుకొని ఈ ముట్టడి పెరుగుతున్న కొద్దీ ముస్లింల శక్తి బలహీనమవుతుంటూ పోతుండెను. కావున వారి హృదయములలో విశ్వాసము, వినయము నిండి ఉండెను. కాని ఈ ప్రకృతి చట్టం ప్రకారం ఈ శారీరక శ్రమ వలన ముస్లిములు రోజు రోజుకు శక్తిహీనంగా మారుతుండిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పరిస్థితులను చూసి అన్సార్ నాయకులైనటువంటి సాద్ బిన్ ముఆజ్, సాద్ బిన్ ఉబాదాను పిలిపించి వారికి పరిస్థితులన్నిటినీ చెప్పి వారితో ఇట్లు సలహా కోరిరి. ఈ పరిస్థితులలో మనము ఏమి చేయవలను? అలాగే ఇలా కూడా వారు తెలిపిరి. మీరు కోరుకున్నచో మనము గత్ఫాన్ తెగతో సంధి కుదుర్చుకొని మదీనాలోని కొంత భాగాన్ని వారికి మనము వదిలిపెట్టవచ్చును. తద్వారా ఈ యుద్ధము ఆగిపోవును. సాద్ బిన్ ముఆజ్ మరియు సాద్ బిన్ ఉబాదా ఒక్కసారిగా ఇట్లు వేడుకొనిరి, ఓ దైవ ప్రవక్త, మీకు ఈ విషయం గురించి ఏదేని సువార్తవాణి అందినచో మేము తిరుగు మాట్లాడకుండా ఒప్పుకుంటాం. మీరు ఈ విషయములో సంతోషంగా ఈ అభిప్రాయం ప్రకారం మీరు చర్యలు తీసుకోండి. వారు ఇట్లు సమాధానమిచ్చిరి, లేదు, ఈ సమస్య గురించి నాకు ఎలాంటి సువార్తవాణి అందలేదు. అప్పుడు వారిద్దరూ ఇట్లనిరి, నేను కేవలం మీ ఇబ్బందుల వలన మీతో ఇలా మాట్లాడుతున్నాను. అప్పుడు సాదైన్ అనగా ఇద్దరు, సాద్ బిన్ ముఆజ్, సాద్ బిన్ ఉబాదా ఇట్లు సమాధానమిచ్చిరి, అట్లయినచో మా అభిప్రాయమేమనగా మేము ఇస్లాం కంటే ముందు అన్యారాధన స్థితిలో కూడా శత్రువులకు ఏమీను విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఇస్లాంలో చేరిన తర్వాత ఎలా విడిచిపెట్టగలం? అల్లాహ్ ప్రమాణముగా మేము వారికి ఖడ్గముతో మాత్రమే సమాధానం చెప్పగలము. ఇప్పుడు యుద్ధము తప్పక సంభవించును. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్సార్ వల్లనే చింతిస్తుండిరి. ఎందుకనగా మదీనాకు అసలైన నివాసులు వారే. కావున వారితో వారు సలహా తీసుకోవడం కూడా ఇదే ఉద్దేశం, అనగా అన్సార్ల మానసిక స్థితిని తెలుసుకోవాలని వారు భావించిరి. వారు ఈ ఆపదల వలన ఇబ్బందులకు గురగుతున్నారని వారు తెలుసుకోవాలని భావించిరి. ఒకవేళ వారు ఇబ్బందులకు గురగుతున్నచో మనము వారి పరిష్కారానికి ప్రయత్నించదాం. కావున వారు ఎంతో ఆనందముతో వారి యొక్క సలహాను స్వీకరించిరి, అనగా సాదైన్ల సలహాను స్వీకరించి యుద్ధమును కొనసాగించిరి. ఇంతకు ముందు కూడా ప్రస్తావించినట్లు కందకము ఒక గట్టి రక్షణ గోడగా పనిచేస్తుండెను. కానీ దీని అర్థము ఇలా కాదు, అనగా ముస్లింలు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని దీని అర్థం కాదు. మొదట దాంభికులు మరియు ప్రత్యేకంగా బనూ ఖురైజాలోని యుద్ధము చేసే వీరులు మదీనా లోపలలోనే ఉండిరి. వారు ఒప్పందమును ముగించుకొనిరి.
కావున అటువైపు నుండి శత్రువుల ప్రమాదము పెరుగుతుండెను. మరోవైపు కందకము వద్ద వివిధ చోట్ల శత్రువులు దాడి చేయుటకు సిద్ధముగా ఉండిరి. ఏదో ఒక సందర్భమున శత్రువులు కందకమును దాటి ముందుకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండెను. ఈ కఠిన పరిస్థితిని గమనిస్తూ ప్రతి చోట వరుసగా పహారాకు ఏర్పాట్లు చేయబడెను. ఈ పహారాలో స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా పాల్గొనేవారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా పరిశీలించేవారు. అలాగే అనుచరులకు ధైర్యము నూరిపోసేవారు. ఈ యొక్క చర్య పొద్దంతా కొనసాగేది, రాత్రి కూడా కొనసాగేది. మదీనాలోని ఈ యొక్క రాత్రులు తీవ్రమైన చలితో గడుస్తుండెను. మరోవైపు ఆకలి కష్టము కూడా ఉండెను. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఇట్లు వివరించిరి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కందకము రంధ్రము వద్ద పహారా ఇస్తూ చలి వలన ఇబ్బంది ఎక్కువైనప్పుడు నా వద్దకు వచ్చేవారు. మరి కొంచెం సమయం తర్వాత వారు సల్లల్లాహు అలైహి వసల్లం శరీరమును వేడిగా చేసుకున్న తర్వాత మరలా ఆ కందక రంధ్రం వద్దకు వెళ్ళిపోయేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేస్తుండేవారు. వారింకా ఇట్లు తెలిపిరి, ఒకరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విధంగా విశ్రాంతి తీసుకుంటుండగా చాలా అలసటకు గురై ఇట్లనిరి, ఇప్పుడు ఎవరైనా వచ్చి పుణ్యాత్ములు నాకు రాత్రిపూట పహారాగా ఉన్నచో నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆయుధముల శబ్దమును వినిరి. ఇట్లనిరి, ఎవరు వచ్చినారు? ఈ ఆయుధముల శబ్దము ఏంటిది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బదులుగా సాద్ బిన్ అబీ వక్కాస్ ఇట్లు సమాధానమిచ్చిరి, ఓ దైవ ప్రవక్త, నేను సాదును, మీ రక్షణ కొరకు పహారా ఇచ్చుటకు వచ్చాను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నాకు రక్షణ అవసరం లేదు. ఇప్పుడు ఫలానా చోట కందకము బలహీనంగా ఉన్నది, అక్కడికి వెళ్ళి మీరు పహారా ఇవ్వండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు చాలా విశ్రాంతి కలిగించాలని వారి పట్ల వారు చాలా చింతించేవారు. ఈ యొక్క ప్రేమానురాగాలు విచిత్రంగా ఉండెను. ఒక రకంగా వారు తమ రక్షణను కాదు, అనుచరులకు రక్షణ కావాలని, అనుచరులందరికీ సురక్షితంగా మనము రక్షణ కల్పించాలని వారు అందుకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సాహసవంతులుగా కనిపించేవారు. వారికి తమ ప్రాణము గురించి కాక మదీనా వాసుల రక్షణ ఎక్కువ చింతిస్తుండెను. చాలా చోట్ల పహారా కాస్తున్నను వారు ఒక్కోసారి తమ గుడారానికి వచ్చి విశ్రాంతి తీసుకునేవారు, మరల లేచి వెళ్ళిపోయేవారు. గుడారములో ఉన్నంతసేపు వారు సాష్టాంగములో దువాలే చేస్తుండేవారు. హజరత్ ఉమ్మె సల్మా ఇట్లు ఉల్లేఖించారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భమున గుడారాలములో ఉండిరి. అప్పుడు మేము చాలా చలిలో ఉంటిమి. నేను ఒక రాత్రి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇట్లు చూశాను. వారు నిలబడిరి. వారు తమ గుడారాలములో అల్లా తాలా కోరినంత వరకు నమాజ్ చదివిరి, అనగా చాలా సుదీర్ఘంగా నమాజు చదివిరి. ఆ తర్వాత వారు గుడారం నుండి బయటకి వెళ్ళిపోయిరి. కొంచెం సమయం తర్వాత నేను మరల చూశాను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఫలానా చోట అన్యారాధకులైన అశ్వరోహణులు కందకమును దూకి వచ్చుటకు ప్రయత్నిస్తున్నారు. ఇబాద్ బిన్ బిషర్ పిలుపు విని వారు ఇట్లనిరి, నేను ఉన్నాను అని. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నీతో ఇంకెవరైనా ఉన్నారా? అప్పుడు అతడు ఇట్లు సమాధానమిచ్చెను, అవును, నాతో నా కొందరు సహచరులు కూడా ఉన్నారు. మేము మీ యొక్క గుడారము చుట్టూ పహారా కాస్తున్నాము. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, తమ సహచరులను తీసుకుని వెళ్ళి ఆ కందకము చోట కొంచెం బలహీనంగా ఉన్నది, అక్కడ అన్యారాధకుల అశ్వరోహణులు కందకమును దాటి వచ్చుటకు ప్రయత్నిస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు పహారా కాయండి, వారు మీకు తెలియకుండా దాటాలని ప్రయత్నము చేస్తున్నారు. ఇంకా ఇట్లనరి, అల్లాహుమ్మా ఫద్ఫా అన్నా షర్హుం వన్సుర్నా అలైహిం వగ్లిబుహుం ఫలా యగ్లిబుహుం అహద గైరుకుం. ఓ అల్లా, మాకు వారి యొక్క దుష్టత్వము నుండి రక్షణ కల్పించుము, వారికి వ్యతిరేకంగా మాకు సహాయము చేయుము, వారిని
పరాజయులుగా మార్చుము. నీవు తప్ప ఎవరు ఎవరిని ఓడించలేరు. ఇబాద్ తమ అనుచరులతో అబూ సుఫియాన్ బిన్ హరబ్ యొక్క అనుచరులు ఒకచోట కందకమును దాటుటకు ప్రయత్నిస్తుండగా అక్కడికి చేరుకొనిరి. ముస్లింలకు ఈ విషయము తెలిసిపోయెను. అప్పుడు వారు రాళ్ళు బాణాలను విసరడం మొదలుపెట్టారు. తద్వారా అక్కడి నుండి ఆ శత్రువులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిరి. హజరత్ ఇబాద్ ఇట్లు తెలిపిరి, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకొని ఇట్లు తెలిపినాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు నమాజ్ చదువుతుండిరి. నేను వారికి ఒక సమాచారం అందించాను. హజరత్ ఉమ్మె సల్మా ఇట్లు తెలిపిరి, అల్లా తాలా ఇబాద్ బిన్ బిషర్ను కరుణించుగాక. అనుచరులందరిలో అతడు అందరికంటే ఎక్కువ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుడారము వద్ద ఉండేవాడు. వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు రక్షణ అందించేవారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇట్లు తెలిపిరి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాహసం మరియు ముస్లింల మంచి కోరు పరిస్థితి ఎలా ఉండేననగా, వారు రాత్రిలో లేచి నిలబడి ఆ యొక్క కందకము వద్దకు వెళ్ళి పహారా కాస్తుండేవారు. హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఇట్లు తెలిపిరి, వారు పహారా ఇస్తూ అలసటకు గురైనప్పుడు, చలి వలన ఇబ్బంది కలిగినప్పుడు తిరిగి వచ్చి కొంచెం సమయం తమ దుప్పటిలో పడుకునేవారు. మరల శరీరము వేడెక్కిన తర్వాత ఆ కందక రక్షణ కొరకు అక్కడికి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా వరుసగా కొన్ని రాత్రులు వారు ఇలా జాగారము చేసినందున వారు అలసటకు గురైరి. అప్పుడు ఒకసారి ఇట్లనిరి, ఎవరైనా ముస్లిం వినయం కలిగిన వ్యక్తి పహారా ఇచ్చినచో నేను విశ్రాంతి తీసుకునేవాడిని. ఇంతలోనే సాద్ బిన్ అబీ వక్కాస్ పిలుపు వినబడినది. వారు ఇట్లనిరి, ఎందుకు వచ్చావు? వారిట్లు సమాధానమిచ్చిరి, మీకు రక్షణగా పహారా కాస్తుటకు వచ్చాను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నాకు పహారా కాయవలసిన అవసరం లేదు. ఫలానా చోట కందకము బలహీనంగా ఉన్నది, అది అక్కడ విరిగిపోయినది. అక్కడికి వెళ్ళి మీరు పహారా కాయండి. తద్వారా ముస్లిములు సురక్షితంగా ఉండగలరు. ఈ విధంగా సాద్ ఆ చోటకు పహారా కాయుటకు వెళ్ళిపోయిరి. వారు సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రించిరి. ఇంకా ఇట్లు వ్రాసి ఉన్నది, చాలా విచిత్రమైన విషయం ఏమనగా, వారు సల్లల్లాహు అలైహి వసల్లం మొదట్లో మదీనాకు వచ్చినప్పుడు ప్రమాదము చాలా తీవ్రంగా పెరిగిపోయెను. అప్పుడు కూడా సాద్ కాపలా కాయుటకు వచ్చేవారు. అదే రోజులలో వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు ఆయుధముల చప్పుడు విని ఇట్లనిరి, ఎవరు? అప్పుడు ఇబాద్ బిన్ బషీర్, హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు, ఇక్కడ ఇబాద్ బిన్ బషీర్ అని వ్రాసి ఉన్నది. వాస్తవానికి వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి ఇబాద్ బిన్ బషీర్. కానీ అన్వారుల్ ఉలూమ్ సంపుటి 20లో అతని పేరు ఇబాద్ బిన్ బషీర్ అనే రాసి ఉన్నది. అది తప్పుగా వ్రాయబడినది. అన్వారుల్ ఉలూమ్లో ఇచ్చినటువంటి సూచన సీరతుల్ హల్బియా నుండి తీసుకోబడినది. సీరత్ హల్బియాలో వారి పేరు ఇబాద్ బిన్ బిషర్ అని వ్రాసి ఉన్నది. ఈ యొక్క వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే, తర్వాత ప్రజలు నాకు వ్రాస్తుంటారు, ఫలానా చోట ఇలా వ్రాసి ఉన్నది, కానీ మీరు అలా చదివినారు. అసలు వాస్తవానికి అట్లుండెను. ఏది ఏమైనప్పటికీ అసలు పేరు ఇబాద్ బిన్ బిషర్, కానీ తప్పుగా ఇక్కడ వ్రాయబడినది. లేదా హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు తెలియక బషీర్ అనే చదివి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ ఆ పేరు ఇబాద్ బిన్ బిషర్. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, నీతోటి ఎవరైనా ఉన్నారా? వారిట్లనిరి, అవును, అనుచరుల ఒక బృందం ఉన్నది. వారు మీ యొక్క గుడారము చుట్టూ మీకు రక్షణగా ఉండుటకు వచ్చారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఇప్పుడు అన్యారాధకులు కందకమును దూకి వచ్చుటకు ప్రయత్నిస్తున్నారు. అక్కడికి వెళ్ళి వారిని ఎదురించండి, నా గుడారమును విడిచిపెట్టండి. ఈ యుద్ధములో హజరత్ సఫియా వీరత్వ సంఘటన కూడా లభిస్తుంది. దాని వివరములు ఇట్లు వ్రాసి ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు, పవిత్ర భార్యలు మరియు పుప్పమ్మ హజరత్ సఫియా, అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తె, ఇతర స్త్రీల కొరకు ఒక కోటలో, దానిని ఫారే అంటారు, కేటాయించబడెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు, వారి పుప్పమ్మ, ఇంకా వారి దగ్గరి బంధుమిత్రులు
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇలాగే ఇతర స్త్రీలు కూడా ఆ కోటలో ఉండిరి. అక్కడ హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ను నియమించబడెను. బనూ ఖురైజా వాగ్దాన భంగానికి పాల్పడినప్పుడు అక్కడి యూదులు ఏదో ఒక రకంగా ముస్లింలకు నష్టము కలిగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండిరి. హజరత్ సఫియా వారి సల్లల్లాహు అలైహి వసల్లంకు పుప్పమ్మ అయ్యేవారు. ఒకసారి 10 మంది యూదులను చూశారు. వారిట్లు తెలుపుతున్నారు, వారు మా కోట వైపు వస్తుండిరి. మా కోట చుట్టూ వారు గస్తీ చేస్తుండిరి. వారు లోపలికి ప్రవేశించి ఏదో ఒక రకంగా నష్టము కలిగించాలని అవకాశము కొరకు చూస్తుండిరి. ఇంతలోనే ఒక యూదుడు ఆ కోట గోడ దగ్గరికి చేరుకొనెను. నేను అతన్ని చూస్తుంటిని. నేను హస్సాన్తో ఇట్లన్నాను, ఓ హస్సాన్, వెళ్ళు, ఆ యూదుని ఎదురించు. అతడు ఇట్లు సమాధానమిచ్చెను, ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తె, అల్లాహ్ ప్రమాణముగా నేను అలా చేయలేనని మీకు తెలుసు. నాలో అటువంటి ధైర్యం ఉన్నచో నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధముకు వెళ్ళేవాడిని. హజరత్ సఫియా ఇట్లనిరి, నేను హస్సాన్తో ఇట్లాంటిని. అక్కడ ఉన్నటువంటి ఒక కట్టె పట్టుకొని నేనే స్వయంగా దిగి అతని తలపై కొట్టగా, గట్టిగా కొట్టగా అతడు అటు ఇటు తిరిగి కింద పడిపోయెను. ఆ విధంగా అతని తల పగిలిపోయెను. అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టెను. కావున నేను తిరిగి వచ్చి హస్సాన్తో ఇట్లన్నాను, ఇప్పుడు కిందికి దిగి అతని వద్ద ఉన్నటువంటి సామాగ్రిని తీసుకుని రా, అనగా అతని వద్ద ఉన్నటువంటి శత్రువుల సామాగ్రిని నువ్వు తీసుకో. హస్సాన్ ఇట్లు సమాధానమిచ్చెను, ఓ అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తె, అతని సామాగ్రి అవసరం నాకేమున్నది? నేనిట్లన్నాను, అతని తల నరికి ఆ యూదులపై విసిరివేయుము, తద్వారా వారు భయపడుదురు. ఆ తర్వాత వారు ఇటు రావడానికి సాహసించరు. హజరత్ హస్సాన్ ఇట్లనిరి, నాలో అంత ధైర్యము లేదు. కావున సఫియా స్వయంగా ఆ యూదుని తల నరికి వేసి పారవేసిరి. అనగా వారు స్వయంగా అతని తల నరికి ఆ గోడ బయట విసిరివేసిరి. తద్వారా ఆ యూదులు భయపడి ఇట్లనసాగిరి, మాకు తెలుసు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను ఒంటరిగా వదిలిపెట్టడు. వారి రక్షణ కొరకు తప్పకుండా ఇక్కడ కొందరిని నియమించి ఉంటాడు. కావున అక్కడి నుంచి వారు పారిపోయిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలియగా వారు హజరత్ సఫియా కొరకు భాగాన్ని కేటాయించిరి. అనగా ఎలాగైతే పురుషులకు భాగము ఇవ్వబడేదో శత్రువుల సామాగ్రిలో నుండి వీరికి కూడా భాగము ఇవ్వబడెను. సీరత్ ఖాతమున్ నబియ్యిన్లో ఈ సంఘటనను హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇట్లు ప్రస్తావించారు. నగరంలో స్త్రీలు, పిల్లల పరిస్థితి ఎలా ఉండేననగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరినీ ఒక రకమైనటువంటి కోటలో సురక్షితంగా ఉంటారని వారిని అక్కడ సమావేశపరిచిరి. కానీ వారి కొరకు ప్రత్యేకంగా రక్షణ అంటూ ఎలాంటిది కేటాయించలేకపోయిరి. ఎందుకనగా ముస్లింలు ఎక్కువగా లేకుండిరి. కావున ఇటువంటి పరిస్థితిలో యుద్ధ మైదానములో శత్రువులు తీవ్రంగా దాడి చేస్తుండిరి. కావున ముస్లిములు మరియు పిల్లలు దాదాపుగా సురక్షిత లేదా రక్షణ లేకుండా ఉండిరి. వారి రక్షణ కొరకు పురుషులను నియమించే అవకాశము లేకుండెను. కావున ఏదో అటువంటి ఒక అవకాశాన్ని కల్పించుకొని యూదులు నగరములోని ఆ భాగమున దాడి చేయాలని ప్రయత్నించిరి. అక్కడ స్త్రీలు, పిల్లలు ఉండిరి. కావున ఒక గూఢచారి ఈ ఉద్దేశంతో అక్కడికి వచ్చెను. అతడు అక్కడ అటు ఇటు తిరుగుతుండెను. అనుకోకుండా ఆ స్త్రీల వద్ద కేవలం ఒక అనుచరుడు హస్సాన్ బిన్ సాబిత్ కవి మాత్రమే ఉండెను. వారు హృదయపూర్వకంగా చాలా బలహీనులు. యుద్ధంలో పాల్గొనే అవకాశము లేదా స్థోమత వారికి లేకుండెను. స్త్రీలు ఆ యొక్క యూదుడు శత్రువుని చూసినప్పుడు అతడు చాలా అనుమానాస్పదంగా తిరుగుతుండెను. వారి చుట్టుపక్కల అతడు గస్తీ చేస్తుండెను. అబ్దుల్ ముత్తలిబ్ కుమార్తె సఫియా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పుప్పమ్మ అయ్యేవారు. వారికి ఈ విషయము తెలిసినది. ఆమె ఇతడు శత్రువుడైన యూదుడు అని భావించిరి. ఇతడు ఇక్కడికి గూఢాచర్యము కొరకు మరియు దుష్టత్వము కొరకు వచ్చాడని ఇతన్ని హత్య చేయమని చెప్పెను. కావున
అతడు తిరిగి వెళ్ళిపోయినచో మనకు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర చేసే అవకాశం ఉన్నది. కానీ హస్సాన్ ఇందుకు సాహసించలేదు. కావున హజరత్ సఫియా స్వయంగా ముందుకు వచ్చి ఆ యూదునితో పోటీపడి అతన్ని చంపి కింద పడవేసిరి. ఈ విధంగా వాస్తవానికి వారి యొక్క అనుమానం తర్వాత నిజమని తెలిసింది. ఆ యూదుడు గూఢచర్యానికే వచ్చి ఉండెను. అతని తల నరికి కోట పైనుండి ఆ గోడ అవతల విసిరివేసినప్పుడు ఆ యూదులు ఇట్లు భావించిరి, ఇక్కడ ముస్లిం స్త్రీల రక్షణ కొరకు చాలామంది పురుషులు ఉన్నారు కాబట్టి వారిపై దాడి చేయడం సమంజసం కాదని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి. ఈ విధంగా హజరత్ సఫియా ఊహించినటువంటి అనుమానం నిజమైని తెలిసినది. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు కూడా దీనిని వివరించారు. వారిట్లు తెలిపిరి, బనూ ఖురైజా ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఎదురు చూస్తుండెను. అప్పుడు ముస్లిముల యొక్క అనుమానాల్ని వారు రేకెత్తిస్తూ వారికి తెలియకుండా మదీనాలో ప్రవేశించి స్త్రీలు పిల్లలను హత్య చేయాలని భావిస్తుండిరి. కావున ఒకరోజు బనూ ఖురైజాలోని ఒక గూఢచారిని వారు పంపిరి. తద్వారా అతడు స్త్రీలు మరియు పిల్లలు ఏకంగా ఉన్నారా లేదా వారి రక్షణ కొరకు పెద్ద సంఖ్యలో సైన్యం ఉన్నదా అని తెలుసుకోవాలని భావించిరి. కావున అతడు ప్రత్యేకంగా ఆ స్త్రీలు ఉన్నటువంటి చోటకి అతన్ని వారు పంపించిరి. ఈ విధంగా ఆ గూఢచారి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ నలువైపులా చూస్తుండడం మొదలుపెట్టెను. ముస్లింలు అక్కడ లేకుండిరి. ఈ విధంగా ముస్లిం సైన్యం ఇక్కడ దాగి ఉన్నదా అని అతడు తెలుసుకోవాలని భావించెను. అతడు ఇదే స్థితిలో ఉండగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుప్పమ్మ హజరత్ సఫియా అతన్ని చూసిరి. అనుకోకుండా అప్పుడు ఒక్క ముస్లిం పురుషుడు మాత్రమే అక్కడ ఉండెను. అతడు కూడా అనారోగ్యముతో ఉండెను. హజరత్ సఫియా అతనితో ఇట్లనెను, ఈ వ్యక్తి చాలా సమయము నుండి స్త్రీల ప్రాంతంలో తిరుగుతున్నాడు, తిరిగి పోవడమే లేదు, నలువైపులా అటు ఇటు చూస్తున్నాడు. ఇతడు గూఢచారి అని నాకు తెలుస్తున్నది. కావున నువ్వు ఇతన్ని ఎదురించుము. తద్వారా ఇతడు తిరిగి వెళ్ళి శత్రువుకు మన పరిస్థితుల గురించి తెలిపినచో శత్రువులు దాడి చేయవచ్చును. ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి అనుచరుడు అలా చేయుటకు నిరాకరించెను. అప్పుడు హజరత్ సఫియా స్వయంగా ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ వ్యక్తిని ఎదురించి ఇతర స్త్రీల సహాయంతో అతన్ని చంపివేయటంలో సఫలమైరి. తుదకు పరిశోధన ద్వారా తెలిసినది ఏమనగా ఆ యూదుడు బనూ ఖురైజా గూఢచారిగా ఉండెను. అప్పుడు ముస్లిములు మరింత భయాందోళనకు గురై ఇట్లు భావించిరి, ఇప్పుడు మదీనా లోపలి నుండి కూడా సురక్షితంగా లేదు. ముందటి నుండి శత్రువులు తీవ్రంగా దాడి చేయుటకు ప్రయత్నిస్తున్నారు. అటువైపు కూడా రక్షణకు ఎలాంటి మనము పరిస్థితులను లేదా చర్యలు తీసుకోలేదు. కావున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ 1200 ముస్లిం సైనికుల నుండి 500 మందిని స్త్రీల రక్షణ కొరకు నగరమును పంపించిరి. కందకము వద్ద లేదా కందకము రక్షణ కొరకు 18-20 మంది అవిశ్వాసుల సైన్యం ఉన్నను వారిని ఎదిరించుటకు కేవలం 700 మంది ముస్లిములు మాత్రమే మిగిలిపోయిరి. హజరత్ అలీ, అమర్ బిన్ అబ్దవుద్ ఆమిరీను హతమార్చిన సంఘటన కూడా లభిస్తుంది. దీని వివరములు ఇట్లు గలవు. అవిశ్వాసుల సైన్యం మదీనాను చుట్టుముట్టినప్పుడు వారి నాయకులలో ఒకరోజు అనుకోకుండా అందరూ కలిసి దాడి చేయాలని భావించిరి. వారు కందకంలో ఏదో ఒక చిన్న అవకాశము పుచ్చుకొని అక్కడి నుండి అశ్వరోహణులు ముందుకు వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారు అనుచరుల వద్దకు చేరుకొనిరి. తుదకు వారు ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని ముస్లింలకు తెలియకుండా ఇక్రమా బిన్ అబూ జహల్, నౌఫల్ బిన్ అబ్దుల్లా, జరార్ బిన్ ఖత్తాబ్ మరియు హబీరా బిన్ అబూ వహబ్ అలాగే అమర్ బిన్ అబ్దవుద్ ఒకచోట కందకమును దాటి వచ్చిరి. అమర్ బిన్ అబ్దవుద్ ఎటువంటి వీరుడు అనగా అరబ్బులలో 1000 మందికి సమానంగా అతడు భావించబడెను. బదర్ యుద్ధములో అతడు గాయపడెను. ఆ గాయాల వల్లనే అతడు ఉహద్ యుద్ధంలో పాల్గొనలేకపోయెను. అతడు ఇట్లు ప్రమాణము చేసి ఉండెను, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను హతమార్చనంత వరకు
నా తలకు నూనె పెట్టుకోను. నౌజుబిల్లా. అతడు చాలా గర్వముతో అహంకారముతో ఇట్లనెను, ఓ స్వర్గమును ఆశిస్తున్నవారా, కందకమును దాటి వచ్చిన తర్వాత అతడు ఇట్లు నినాదము చేసెను గట్టిగా, ముస్లింలను పిలిచెను, ఓ స్వర్గమును ఆశిస్తున్నవారా, రండి, నేను మిమ్ములను స్వర్గమునకు పంపిస్తాను, లేదా మీరు నన్ను నరకమునకు పంపించండి. అతనికి పోటీగా ఎవరూ నిలబడలేదు. తుదకు హజరత్ అలీ నిలబడాలని భావించిరి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట అమర్ బిన్ అబ్దవుద్ ఉన్నాడని వారిని కూర్చోబెట్టిరి. కాని రెండవసారి లేదా మూడవసారి కూడా అతడు పిలిచినప్పుడు హజరత్ అలీ నిలబడిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇప్పుడు వారిని ఆపలేదు. వారి యొక్క తలపాగా హజరత్ అలీకి ఇచ్చి తమ ఖడ్గమును వారికి ప్రసాదించిరి. అనంతరం దువా చేస్తూ వారిని పోటీకి పంపించిరి. హజరత్ అలీ ముందుకు వెళ్ళి అమర్తో ఇట్లనిరి, నేను విన్నాను, నువ్వు ఇట్లు ప్రతిజ్ఞ చేశావు, ఖురైషులలోని ఏ వ్యక్తి అయినా 2 మాటలను నాకు వినియోగించినచో, నాకు విన్నవించుకున్నచో, నేను తప్పకుండా రెండిటిలోని ఒక దానిని అంగీకరిస్తాను. అతడు అవును అని అనెను. అప్పుడు హజరత్ అలీ ఇట్లనిరి, అట్లైనచో మొదటి విషయము ఏమనగా, నువ్వు ఇస్లాం స్వీకరించుము, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి దైవ బహుమానాలకు వారసునిగా మారుము. అమర్ ఇట్లనెను, నేను అలా చేయలేను. హజరత్ అలీ ఇట్లనిరి, అట్లైనచో ఈ విషయము నీవు అంగీకరించనిచో రా, నాతో యుద్ధము చేయటానికి సిద్ధముగా. అప్పుడు అమర్ నవ్వడం మొదలుపెట్టెను. ఇట్లనెను, ఇటువంటి మాట నాతో ఇప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలేదు. అనంతరం అతడు హజరత్ అలీ పేరు, వంశము గురించి అడిగెను. అతనికి చెప్పిన తర్వాత అతడు ఇట్లనెను, నీ తండ్రి నాకు మిత్రునిగా ఉండెను, అందుకే నువ్వు వెళ్ళిపో, ఏదో పెద్ద మనిషిని పంపించుము, ఓ నా సోదరుని కుమారుడా. అతడు హజరత్ అలీతో ఇట్లంటున్నాడు, ఓ నా సోదరుని కుమారుడా, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, నేను నీ రక్తమును కింద పడేయాలని భావించడం లేదు. మీ పెద్దలలో ఎవరినైనా ఒకరిని పంపించుము. హజరత్ అలీ ఇట్లనిరు, నువ్వు నా రక్తమును కింద పడేయాలని భావించడం లేదు, కానీ నేను నీ రక్తాన్ని కింద పడేయాలని నిస్సంకోచంగా భావిస్తున్నాను. అప్పుడు అమర్ ఉత్సాహంతో కోపంతో అంధుడై తమ యొక్క అశ్వము నుండి కిందికి దిగి దాని కాళ్లను నరికివేసెను. ఆ తర్వాత అనగా అతడు తమ అశ్వమును గుర్రాన్ని చంపివేసెను. కిందికి దిగి పోటీకి సిద్ధమై అతడు ఒక్కసారి చాలా తీవ్రంగా దాడి చేస్తూ హజరత్ అలీ వైపు ముందుకు వచ్చెను. ఎంతో గట్టిగా హజరత్ అలీపై దాడి చేసెను. అతడు ఎంత గట్టిగా దాడి చేసెననగా హజరత్ అలీ యొక్క ఢాలు విరిగిపోయి వారి యొక్క నుదుటికి కొంత గాయము అయ్యెను. కాని వెంటనే హజరత్ అలీ అల్లాహు అక్బర్ అని నినాదం చేస్తూ ఎంత గట్టిగా శత్రువుపై దాడి చేశారనగా అతడు తప్పించుకోలేకపోయెను. హజరత్ అలీ ఖడ్గము అతని యొక్క భుజాన్ని తాకుతూ లోపలికి దిగిపోయెను. తద్వారా అతడు రోదిస్తూ కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయెను. కొన్ని కథనములలో ఇట్లు గలదు, 2 మాటల బదులు 3 మాటల గురించి వారిని హజరత్ అలీ అడిగిరి, నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావని. మొదటి విషయం, నువ్వు తిరిగి వెళ్ళిపో. హజరత్ అలీ అతనికి చెప్పిరి, నువ్వు నా మాట విని ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో. అప్పుడు అతను ఇలా జరగదు అని అనను. తర్వాత 2వ విషయం, నువ్వు ఇస్లాం స్వీకరించుము. 3వ విషయం, నువ్వు నాకు పోటీకి సిద్ధంగా ఉండు. అమర్ హతమైన తర్వాత అతని ఇతర మిత్రులు భయాందోళనకు గురై తమ అశ్వములపై వెనక్కి పారిపోయిరి. హజరత్ జుబైర్ వారిని వెంబడించెను. నౌఫల్ బిన్ అబ్దుల్లాను హత్య చేసిరి. ఇదే విధంగా వారిలోని ఒకరు హబీరా బిన్ అబూ వహబ్, ఇతడు హజరత్ అలీ సోదరి ఉమ్మె హానీకి భర్తగా ఉండెను. అతనిపై ఖడ్గముతో దాడి చేసిరి. అతని యొక్క అశ్వము యొక్క కాలు విరిగిపోయెను. మరొక కథనము ప్రకారము అమర్ హతమైన తర్వాత హబీరా
మరియు జరార్ బిన్ ఖత్తాబ్ హజరత్ అలీ మీద దాడి చేసిరి. కానీ వారిని ఎదురించడంతో వారు పారిపోయిరి. హబీరా తమ యొక్క రక్షణ కవచమును అక్కడే విసిరి పారిపోయెను. వాస్తవానికి హబీరా ఖురేష్లో ఉత్తమ అశ్వరోహునిగా పేరు పొంది ఉండెను. మరొక కథనము ప్రకారము జరార్ బిన్ ఖత్తాబ్ హజరత్ ఉమర్ యొక్క సోదరుడు. ఇతరు పారిపోయినప్పుడు హజరత్ ఉమర్ అతన్ని వెంబడించెను. జరార్ ఒక్కసారిగా అక్కడ ఆగెను. అప్పుడు హజరత్ ఉమర్ మీద అతడు బర్చితో దాడి చేయడానికి సిద్ధమయ్యను. కానీ ఆగిపోయి దాడి చేయలేదు. అప్పుడు హజరత్ ఉమర్ను ఉద్దేశించి అతడు ఇట్లనెను, ఉమర్, నా యొక్క ఈ ఉపకారాన్ని గుర్తుంచుకో, నేను నీపై దాడి చేయలేదు. హజరత్ ఉమర్ కూడా ఇట్లు వ్రాసి ఉన్నది, ఆ యొక్క ఉపకారాన్ని గుర్తుంచుకొన్నారు. దానిని గుర్తుంచుకోవడం ఏమిటి? తర్వాత జిరార్ అల్లాహతాలా అనుగ్రహం వలన అతడు ఇస్లాం స్వీకరించెను. అనగా హజరత్ ఉమర్ దువా వలన తుదకు మక్కా విజయం సందర్భమున ఇదే జిరార్ ఇస్లాం స్వీకరించెను. ఇస్లామీ యుద్ధములలో పాల్గొని చాలా మంచిగా వీరత్వాన్ని ప్రదర్శించిరి. చాలా ధైర్య సాహసాలను ప్రదర్శించిరి. తుదకు యమామా యుద్ధములో వారు అమరులైరి. కొన్ని కథనాల ప్రకారం వారు అమరులు కాలేదు, సుదీర్ఘ వయస్సు పొందినారు. ఇస్లాంలో ఉండగానే వారు మృతి చెందారు. అమర్ బిన్ అబ్దవుద్ హతమైన తర్వాత అవిశ్వాసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక సందేశాన్ని పంపించారు. మీరు అతని యొక్క శవాన్ని పంపించండి, మేము మీకు 10,000 దిర్హంలు ఇస్తాము అని. అనగా 10,000 దిర్హంల బదులు అతని యొక్క శవాన్ని మేము కొనుగోలు చేస్తామని. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, మీరు అతన్ని తీసుకుపోండి, మేము శవాల ధర తీసుకోము. కొన్ని కథనాలలో ఇట్లు గలదు, నౌఫల్ బిన్ అబ్దుల్లా అప్పుడు హతమయ్యను. దాని వివరములు ఇట్లు గలవు. ఒకరోజు అతడు తమ అశ్వముపై సవారీ చేస్తూ కందకమును దాటి ఇటు వచ్చెను. అనగా కందకమును దాటుతుండగా అతడు దాటలేక అక్కడే అతడు పడిపోయెను. తద్వారా అతని యొక్క మెడ నరాలు విరిగిపోయెను. ఈ విధంగా అన్యారాధకులు అతని యొక్క శవాన్ని తీసుకొనుటకు ఒక బృందాన్ని పంపించిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మేము నష్టపరిహారం చెల్లిస్తామని వేడుకొనిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, మేము దీనికి బదులుగా పరిహారము తీసుకోము. మీరు ఇతన్ని తీసుకెళ్ళి మీరు సమాధి చేసుకోవచ్చును. హజరత్ ముస్లిమౌద్ రజల్లాహు తాలా అన్హు నౌఫల్ హత్య సంఘటనను తెలుపుతూ ఇట్లు వ్రాసిరి, వారిట్లు తెలిపినారు, శత్రువు ఇట్లు భావిస్తుండెను, కందకము దాటుతుండగా కొన్ని సందర్భాలలో వారు సఫలమయ్యేవారు. ఒకరోజు ఇదే విధంగా అవిశ్వాసులలోని కొందరు పెద్ద పెద్ద సైనికులు ఆ కందకమును దాటి రెండవ వైపు వచ్చుటకు సఫలమైరి. కాని ముస్లిములు ఎంత గట్టిగా తీవ్రంగా దాడి చేశారనగా వారు అక్కడి నుంచి తిరిగిపోక తప్పలేదు. కావున అదే సందర్భములో ఈ కందకమును దాటుతుండగా అవిశ్వాసుల ఒక పెద్ద నాయకుడు, నౌఫల్ అనే పేరుగల వ్యక్తి, చాలా పెద్ద నాయకుడు ఇతడు, ఇతని యొక్క ప్రాణాలు కోల్పోయెను. ఇతని యొక్క శవాన్ని ముస్లిములు అవమానపరుస్తారని, తద్వారా అరబ్బులలో మేము మా ముఖము చూపుకోలేమని అవిశ్వాసులు భావించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇట్లు సందేశము పంపినారు, మీరు ఇతని యొక్క శవాన్ని మాకు తిరిగి ఇచ్చివేయండి, బదులుగా మేము మీకు 10,000 దిర్హములు పంపిస్తున్నాము. ఆ ప్రజల ఆ అవిశ్వాసుల భావం ఎట్లుండెననగా, మేము ముస్లింల నాయకుల స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నాన ముక్కు చెవులు కోసివేసి ఉహద్ యుద్ధములో అవమానపరిచినాము. ఇదే విధంగా నేడు ముస్లిములు కూడా బహుశా ఈ నాయకుని యొక్క ముక్కు చెవులు కత్తిరించి మా జాతిని అవమానపరుస్తారని వారు భావించిరి. కానీ ఇస్లాం యొక్క ఆదేశాలు ఉపదేశాలు వేరే విధంగా ఉండెను. ఇస్లాం శవాలను అవమానపరిచేందుకు అనుమతించదు. కావున ఈ యొక్క అవిశ్వాసుల సందేశాన్ని విని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లనిరి, ఈ యొక్క శవాన్ని మేము ఏమి చేసుకోవాలి? ఈ శవం మాకు దేనికి పనికొస్తుంది? దీనికి బదులుగా మేము పరిహారం లేదా ధర ఎందుకు తీసుకోవాలి? మీరు ఈ శవాన్ని తీసుకెళ్ళండి, ఎంతో ఉత్సాహంతో మీరు శవాన్ని తీసుకెళ్ళండి.
దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏది ఏమైనప్పటికీ మరిన్ని వివరాలు ఇంకా కొనసాగుతాయి ఇన్షాల్లా. ఈ వారము అనగా నేటి నుంచి లజ్నా మరియు అన్సార్ యొక్క ఇజ్తిమా కూడా మొదలవుతున్నాయి. ఈ రెండిటితో పాటు వీరిద్దరితో పాటు ఖుద్దాం కూడా, నేను ఇంతకుముందు చెప్పినట్లు లజ్నా కూడా అన్సార్ కూడా ఈ రోజులలో ప్రత్యేకంగా దుఆలలో తమ సమయాన్ని గడపవలను, దురూద్ షరీఫ్ను పఠించుటకు శ్రద్ధ చూపవలను. అల్లా తాలా మీ అందరికీ ఇందుకు అనుగ్రహించుగాక. ఇజ్తిమా యొక్క ఉద్దేశాన్ని పూర్తి చేయుటకు ప్రయత్నింతురుగాక. కేవలం ఆహ్లాదం కొరకు, మనోహరం కొరకు కార్యక్రమాలను మీరు నిర్వహించుకోకూడదు, మాటలలో సమయాన్ని గడపకూడదు. అల్లాహ్ తాలా అన్ని విధాల దీనిని శుభదాయకం, విజయవంతం చేయుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.